హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మేమైతే రీసెంట్ గా నుమైష్ కి అయితే వెళ్ళాము. హార్డెస్ట్ ట్రూత్ ఏంటంటే మమ్మీ వాళ్ళతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు నుమైష్ కి. లోపలికి వెళ్ళగానే ఇంకా కలెక్షన్స్ ఏమున్నాయి అని మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడ చూసిన బెడ్షీట్సే ఉన్నాయి గాయ్స్. కొంచెం ఇంట్రెస్టింగ్ గా నుమైష్ లో కనిపించింది అంటే ఈ ఆర్గానిక్ హనీనే. పాప మీ అంకుల్ అన్ని టైప్స్ ట్రై చేయండి అని స్పూన్ తో ఇస్తుంటే మేము మాత్రం మంచిగా తిని ఎంజాయ్ చేసాం. తినడమే కాదులేండి, కొన్నాం కూడా. ఇక్కడైతే హనీ మేకింగ్ ని చూపిస్తారు. ఇక్కడ ఏం చేశారంటే ఈ డ్రమ్ లో 4 చాంబర్స్ ఉన్నాయి. ఆ 4 చాంబర్స్ లో 4 తేనె పట్టులు అయితే పెట్టేసి ఈయన తిప్పుతున్నారు. 5 minutes తిప్పాక తేనె మొత్తం ఇక్కడ కలెక్ట్ అవుతుంది. సో కలెక్ట్ అయిన దాన్ని కింద వీళ్ళు ట్యాప్ లో నుంచి అయితే బయటకు తీసి ఇంకా సెల్ చేసుకుంటారు. ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఇస్తారు. మేము వెళ్ళింది అయితే నాన్ వీక్ డే, అందుకని ఇంత ప్రశాంతంగా తిరిగేసి షాపింగ్ చేసుకొని అయితే వచ్చాము. వీక్ డేస్ మాత్రం ఫుల్ రష్ ఉంటారు. ఈ ఇయర్ అయితే నుమైష్ లో ఎక్కడ చూసినా కొరియన్ నైట్ వేరే ట్రెండింగ్. మా చెల్లేమో నేను కూడా కొరియన్ వేర్ కొనుక్కుంటానంటే మా మమ్మీ కొరియాకి వెళ్ళి కొనుక్కొని కమెంట్స్. మా మమ్మీ పక్కన ఏదో చూస్తుంటే మా మమ్మీకి తెలియకుండా సైలెంట్ గా అయితే కొనేసుకున్నాం. కొంచెం ముందుకు రాగానే మాకైతే ఈ బ్యూటిఫుల్ ఆర్ట్స్ అయితే కనిపించాయి. ఎంత నచ్చాయో నాకు. ఏం చేద్దాం, ఇంత పెద్దవి మనం ఇంట్లో పెట్టలేము కాబట్టి చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ ఫేమస్ బ్రూమ్ స్టిక్ స్టోర్ ని కూడా ఎక్స్ప్లోర్ చేసాము. తీసుకుందాం అనుకున్నాం కానీ మా దగ్గర లగేజ్ ఎక్కువ అయిపోయాయి, సో తీసుకోలేదు. అసలు ఏంటండి బాబోయ్, ఎంత కాస్ట్లీ. అసలు ఫుడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫుడ్ని చూసి మనమైతే కంట్రోల్ చేసుకోలేము కదా, ఆబ్వియస్లీ కొంటాం ఎంత రేట్. అలసిపోయామంటే మా మమ్మీ ఐస్ క్రీమ్ కొనిచ్చింది, సో అలా ఐస్ క్రీమ్ తింటూ షాపింగ్ కంటిన్యూ చేస్తున్నాం. మేమేమేమి తీసుకున్నాం అనేది అయితే ఇంకొక డీటెయిల్ బ్లాగ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. బాయ్.